ఆ వేదిని అలంకరించి 4 వేపుల సువర్ణ పాలికలు మరియు అంకురము యుక్త కలశములు, అంకురముతో ఉన్న సకోరులు, అదే విధముగా అంకురించిన చిత్రమైన కలశములు, ధూపయుక్త ధూమపాత్రము, శంఖపాత్రములు, సృక్కు, స్రువము, అర్ఘ్య ఆది అన్ని పూజా పాత్రలు అన్నియు లాజ పూర్ణముతో ఉన్న పాత్రలు, అక్షతలు, సమస్తమైన అవసరమైన సామగ్రులు యథాస్థానములో ఉంచారు. తదనంతరము మహాతేజస్వి మునివరులు వశిష్ఠులు వారు సమానమైన దర్భములు చేతిలో తీసుకొని వేది 4 వేపులా వాటిని పెట్టిన తరువాత దర్భములు వేది 4 వేపులా పెట్టిన తరువాత మంత్ర ఉచ్చారణము చేస్తూ విధిపూర్వకముగా అగ్నిస్థాపన చేశారు. ఆ విధిలో ప్రధానముగా మంత్రపాఠపూర్వకముగా ప్రజ్వలితము అయిన అగ్నిలో యజ్ఞము చేసినారు. తదనంతరము మహారాజు జనకుడు అన్ని విధమైన ఆభూషణులతో విభూషితము అయిన సీతమ్మను తీసుకొని అగ్నికి సమక్షంగా శ్రీరాముని ఎదురుగా కూర్చోపెట్టారు.